Namaste. Dear friends, in the previous episode, we tried to understand the pride of Telugu letter, single letter. And in present episode, we are trying to capture the beauty and brain of a single Telugu word, pitta. As you know, we call words pitta in Telugu. Same pitta word is giving so many meanings basing on the context of the word, with what word it is there, and it can change its meanings in the successful way and show the beauty and brain of Telugu language. Kudos to that word, pitta. There are so many words like that, but we are just as a random pickup, we have chosen this word pitta, and we are trying to understand how flexible is that word in giving the meaning in such a beautiful way and amazing. It's really amazing to know. And the pride of that word, not only that word, pride of that Telugu language. Thank you one and all. Please join and kind enough to share your suggestions through comments. నమస్తే. ఈనాటి మన పదముల గారడి విభాగం 8వ విభాగంలోకి చూస్తూనే వచ్చేసాము. ఇప్పటి వరకు మనము పదములోని అక్షరములు ఏ విధముగా ప్రధాన పాత్రను వహించి పదములలో గల శక్తి సామర్థ్యాలని మనకి అందజేస్తున్నాయి అనే విషయాలని పరిశీలిస్తూ వచ్చాము. కిందటి ఎపిసోడులో ఒకే అక్షరము ఏకఛత్రంగా తన పాలనలోకి పదములను తీసుకుని తెలుగు తల్లి సేవ ఏ విధంగా చేసుకుందో కూడా గమనించాము. నిజానికి మంత్రముగ్ధులం అయ్యాము అనక తప్పదు. తెలుగు భాష గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని, ఔదార్యాన్ని పరిశీలించిన తర్వాత ఔరా అనకుండా ఉండగలమా? మీరే చెప్పండి. ప్రస్తుత విభాగంలో పిట్ట అనే ఒక పదాన్ని తీసుకుని ఆ పదము సందర్భానుసారముగా ఆ పదములో తాను చేరిన పదములో ఉన్న వేరొక పదము కానీ మరికొన్ని అక్షరములను తీసుకుని తన అర్థమును ఏ విధముగా అవ్వలీలగా మార్చేస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పటిలాగానే మన ఈ ప్రస్తుత ఎపిసోడ్లో కూడా మనము 10 పదములను ఆధారంగా చేసుకుని, ఇందులో చాలా పదాలు మీకు తెలిసినవే, నేను కొత్తగా చెప్పేవి ఏమీ లేవు, కానీ ఒక్కసారి స్మరించుకుంటే సంస్థించినట్లు అవుతుంది అనే ఉద్దేశంతో మీతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను. మీరెంతో సహృదయులు. మీరు నాకు ఇప్పటి వరకు ఇస్తున్న సహాయ సహకారాలు, ప్రోత్సాహాలు మన తేట తెలుగు ఛానల్ని ఇప్పటి వరకు ఈ స్థాయి వరకు తీసుకువచ్చాయి అని సవినయంగా మనవి చేసుకుంటూ మనము ప్రస్తుత ఎపిసోడ్లోకి ప్రవేశిద్దాము. ఆ పదములు ఏవి? ఆ పదములో పిట్ట అనే పదము ఉందా అనే విషయాన్ని గమనించడానికి ముందు ఒకసారి ఆ పదముల గురించి చూద్దాము. పదములను ఒకసారి చదివే ప్రయత్నం చేస్తాను. రండి. ఇక్కడ మొట్టమొదటి పదము పిట్ట గోడ, పిట్ట నడుము, పిట్ట కొంచెము, పిట్ట కథ, పిట్ట పోరు, పిట్టల దొర, పిట్ట సాయం, పిట్ట తెలివి, పిట్ట తిండి. ఈ 9 ఒక ఎత్తుకంట అయితే వాటికన్నా చాలా గొప్పది. మన చిన్నప్పటి నుంచి తరతరాలుగా, ఇప్పుడు నేను నాయనమ్మనైనా నేను వింటున్నాను, నా మనవాళ్ళు వింటున్నారు, ఆ ముందు తరాలు కూడా వింటారు. అంత గొప్పదైన
బుర్రుపిట్ట బుర్రుపిట్ట తుర్రుమన్నది అనే గేయం. ఏమంటారు? ఈ పదాలు ఏంటి? ఈ పదాలు మనకిస్తున్న అర్థం ఏమిటి? ఒకసారి పరిశీలించి తర్వాత ముచ్చటగా ఆ బుర్రుపిట్ట ఏం చేస్తుందో, దాని స్వరూప స్వభావాలు ఏంటో, ఆ గేయంలో దాగిన గొప్పదనం ఏమిటో, అది మనకి ఇస్తున్న సూచనలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి. మొట్టమొదటి పదము పిట్టగోడ. పొట్టిగా ఉన్న గోడ. 2 అంతస్తులు, 1 అంతస్తు ఇల్లు అయిన తర్వాత మన వాళ్ళు ఇప్పుడు చక్కగా బాల్కనీ అనే ఒక పదాన్ని ఉపయోగిస్తారు. దానికి గోడ చాలా పొట్టిగా ఉంటుంది. దానిని పిట్టగోడ అనే పదాన్ని మనము ప్రయోగిస్తాం. పొట్టిగా ఉన్న గోడ. ఈ గాలిపటాలు ఎగరేసేటప్పుడు డాబాల మీదకి వెళ్ళి పిల్లలు అంటున్నప్పుడు అక్కడ పిట్ట కూడా ఉంది, జాగ్రత్తగా ఉండాలి మీరు, ఆ ఆవేశంలో గాలిపటాల మీద కేంద్రీకరించే దృష్టిని వెనక్కి వెళ్తే జారి పడిపోయే ప్రమాదం ఉంది, జాగ్రత్త జాగ్రత్త అని హెచ్చరికలు చేస్తూ ఉండటం మనం గమనిస్తూనే ఉన్నాము. అదే కాకుండా ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, అది అడ్డుగోడ అంటాం. అదే సమస్య కనుక చాలా చిన్నదిగా మనం పరిష్కరించుకోగలము అంటే, అబ్బే అదేం సమస్య అండి, పిట్టగోడ, ఇలా దూకి వెళ్ళిపోవచ్చు అనే ఒక వాడుకని కూడా మనం గమనిస్తూ ఉంటాం. ఈ విధంగా పిట్టగోడ అనే పదము పొట్టిగా ఉన్న గోడ, ఇంటి పైన కట్టుకుంటున్న గోడ కాకుండా చాలా తేలికగా పరిష్కారం కాగల సమస్య అనే పదానికి కూడా మనం ఆ భావాన్ని తెలియజేయడానికి పిట్టగోడ అనే పదాన్ని మనం ప్రయోగిస్తూ ఉంటాము. రెండవ పదం ఏమిటో చూద్దాం. పిట్ట నడుము. ఇది అసలు నేను చెప్పక్కర్లేదు. ఎన్నో సినిమా పాటలు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు వాళ్ళు పిట్ట నడుముని చూస్తున్నా అంటే, మన తెలుగు సాంప్రదాయంలో తెలుగు సాహిత్యకారులు సాముద్రిక లక్షణాన్ని చెప్పేటప్పుడు కథానాయిక యొక్క అవయవ సౌందర్యాన్ని పొందికని తెలియజేసేటప్పుడు ఆవిడ సింహము నడుము ఏ విధంగా సన్నగా ఉంటుందో ఆ విధంగా ఉంది అని చెప్తారు. అదే విధంగా శూన్య మధ్య అని అంటాం కూడా, అసలు నడుము ఉందో లేదో కనిపించట్లేదు అనే విధానం కూడా మనము వింటూ ఉంటాము. కవిత్వాల్లో చూస్తూ ఉంటాము, ఆస్వాదిస్తూ కూడా ఉంటాము. ఆ పిట్ట నడుము అనేది శూన్య మధ్య అనే సాముద్రిక లక్షణాన్ని, సింహ మధ్య అనే నాయిక యొక్క నడుముని చెప్పే లక్షణానికి వాడబడుతూ వాడుక భాషలో, వ్యవహార భాషలో ఉంటుంది. మూడవ పదము అయిన పిట్ట కొంచెము. ఇది మనం ఎన్నో పాఠాల్లో వింటూ ఉంటాము. అతి చిన్న వయస్సు. అతి చిన్న వయసులో అతి పెద్ద విజయాన్ని సాధిస్తుంటే, అసమాన ప్రతిభని ప్రదర్శిస్తుంటే వాళ్ళని పిట్ట కొంచెము, కూత ఘనము. వాళ్ళు వయసులో చిన్నవాళ్లే కానీ ప్రతిభలో, మేధా సంపత్తిలో చాలా గొప్పవాళ్ళు. వాళ్ళ ప్రతిభ ఏ విధంగా పరిమళిస్తోంది, వాళ్ళ పేరు ఏ విధంగా మారుమ్రోగుతోంది అని చెప్పేటప్పుడు పిట్ట కొంచెము, చిన్న వయస్సు అని చెప్పేటప్పుడు పిట్ట కొంచెము అనే పదాన్ని మనము వింటూ ఉంటాము. దాని తర్వాత వచ్చే పదము పిట్ట కథ. పెద్ద పెద్ద కథలు అంతరానికి ఎందుకండి, మనం చూసే సినిమాల్లోనే ఒక కథ నడుస్తూ ఉంటుంది, దానికి సమాంతరంగా ప్యారలల్ గా ఇంకో కామెడీ కథ, ఇంకో కథ నడిపిస్తూ ఉంటారు. ఒక ప్రధాన కథలో ఇంకొక అంశంతో చిన్న కథ నడుస్తూ ఉంటుంది. అదే కాకుండా ఒకవేళ కనుక కథలో మరీ బీభత్సం కానీ, రౌద్రం కానీ, చాలా ఉదాత్తత కానీ అటువంటి సన్నివేశాలు వచ్చిస్తుంటే, లేకపోతే వాటిని మనం కనుక చూసి ఉంటే, వాటి తర్వాత
మనసుకు ఆహ్లాదాన్ని కలగటానికి కొన్ని హాస్య సన్నివేశాలని మనకి అందిస్తూ ఉంటారు. అది ఒక సాంప్రదాయం. ఒకే పద్ధతిలో, ఒకే విధానంలో, ఒకే మూడ్‌లో మనం అన్నట్టుగా ఉండకుండా మనకి కొంచెము ఆహ్లాదాన్ని కలిగించి, మళ్ళీ సినిమాని చూసేట్టు, మళ్ళీ నాటకాన్ని చదివేట్టు, మళ్ళీ గ్రంథాన్ని చదివేట్టుగా పెద్ద పెద్ద మహాభారతమే ఉంది. ఆ వ్యూహం పన్నారు, ఈ వ్యూహం పన్నారు, ఇంకేదో ఉంది. వాటిల్లో చాలా కష్టమైన, క్లిష్టమైన అందులో మీకు ఎక్కడా కూడా ఆ విధంగా తీసేసేట్టుగా ఉండదు. అప్పుడు అందులో కొంచెము చిన్న చిన్న పిట్ట కథలు చెబుతూ ఉంటారు. అంతదాకా ఎందుకండి, మేము మా పిల్లలకి పాఠాలు చెప్పేటప్పుడు కొన్ని కొన్ని పాఠాలు పాపం చాలా డ్రై అనే అనాలి మన భాషలో. అవేదో ఆ యుద్ధం ఎందుకు జరిగింది, ఈ శాంతి ఎందుకు జరిగింది, ఆ ఊళ్ళో గొడవలు ఎందుకైనాయి, విప్లవం ఎందుకు వచ్చింది, ఆ విధంగా ఉన్నప్పుడు వాళ్ళకి కొంచెం ఉత్సుకతను కలిగించటానికి, పాఠం వినాలనే ఆసక్తిని వాళ్ళల్లో సృష్టించడానికి ఏదో ఒక చిన్న పిట్ట కథ, చిన్న కథ, అలానే ఇదే కథ చెప్పుకుంటూ వెళ్ళము. ఆ చిన్న కథని చెప్పి తద్వారా శ్రోతలను ఉత్సాహపరిచి ప్రధానాంశంలోకి తీసుకెళ్లటం అనేది జరుగుతూ ఉంటుంది. అలా చెప్పేదాన్నే పిట్ట కథ అని అంటారు. అది చాలా సహాయం చేస్తుందండోయ్. అది దాని తర్వాత ఉన్నది పిట్ట పోరు. ఇది మనం ఒక సామెత కూడా చూస్తూ ఉంటాము. పిట్ట పోరు పిల్లి తీర్చింది. అంటే వేరే వాళ్లతో చక్కగా కలిసిమెలిసి ఉండకుండా తను పట్టిన కుందేడికి మూడే కాళ్ళు అనుకుంటూ మూర్ఘత్వంతో ఇది నాదే అని అమాయకంగా, అజ్ఞానంగా, అహంకారంగా, ఆలోచనారహితంగా ఉండి ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరి సలహా తీసుకోవాలి అని కూడా ఆలోచించకుండా 2 పిట్టలు ఒక పిల్లి దగ్గరికి వెళ్ళేయని, ఆ పిల్లి ఇది అది అని చెప్పి ఆ 2 పిట్టల్ని స్వాహా చేసేసిందని. కాబట్టి పిట్ట పోరు చాలా ఆలోచించి చెయ్యాలని, అనాలోచిత పనులు చెయ్యవద్దని సూచనని మనకి తెలియజేస్తుంది. ఇప్పటి వరకు పిట్ట అనే పదము పిట్టగూడ అనే దాంట్లో పొట్టిగా ఉన్న గూడ తేలికగా మనము పరిష్కరించుకోగల సమస్య అని ఒక అర్థాన్ని ఇస్తే, పిట్ట నడుము అనేది సాంప్రదాయ సాముద్రిక శాస్త్రమైన నాయిక యొక్క నడుముని, అమ్మవార్ల యొక్క నడుముని తెలియజేస్తుంది. 3వ పదములో ఉన్న పిట్ట చిన్న వయస్సులోనే ఎంతో విజయాలు సాధిస్తున్న వాళ్ళకి ప్రతీకగా, వాళ్ళ వయస్సును తెలియజేసే పదంగా ఉంది. 4వ పదంలోని పిట్ట చాలా ఆహ్లాదాన్ని కలిగించి కథాశ్రవణం అందుకని, చిత్ర దర్శనం అందుకని ఉత్సుకతను కలిగిస్తూ వాళ్ళని నిరుత్సాహపరచకుండా ఉండేందుకు సహాయపడుతుంది. దాని తర్వాత ఉండే పిట్ట పోరు ఏ విధంగా మనం ఉండకూడదు, అనాలోచితంగా ఎటువంటి పనులు చెయ్యకూడదు, అమాయకంగా ఎవరిని పడితే వాళ్ళని నమ్మకూడదు అనే సందేశాన్ని తెలియజేసే గురువుగా మనకి కనిపిస్తుంది. దాని తర్వాత ఉన్నది ఇది కూడా పిట్టల దొర. దీన్ని కూడా మనం ఎన్నో సినిమా పాటలు వింటూనే ఉంటాం. సొగ్గాడే చిన్ని నాయన ఒక పిట్టనైనా కొట్టలేడు అంటే పిరికివాడు. ఆ పిరికివాడు పిరికితనాన్ని ఒప్పుకోడు. అందరు ఎదురుగుండా తను చాలా ధైర్యవంతుణ్ణి, వీరుణ్ణి ఇది అని ఒక టోపీ పెట్టేసుకుని మన సినిమాల్లో చూస్తూ ఉంటాం. ఆ కోటు బూటు అన్ని వేసేసుకుని ఒక తుపాకీని కూడా పట్టుకుని ఆ తుపాకీని గాల్లో తప్ప దేన్ని కాలవలేదు. అంటే గురి లేదు, ఏకాగ్రత లేదు, గురి లేదు, లక్ష్యం లేదు. అలాంటి వాళ్ళని పిట్టల దొర అని అంటారు. అంటే అక్కడ గన్ షూటింగ్ సరిగ్గా రాలేదు అనే అర్థం కాదు. మనం ఏదైనా అది ఒక అర్థమే,
మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు దానికి మనం చేయవలసిన పనులు ఏమిటి, మనకి కావలసిన లక్షణాలు ఏమిటి, మనలని మనము ఏ విధముగా సంసిద్ధపరచుకోవాలి అని తెలియచేసే దాంట్లో పిట్ట అనేది ఇక్కడ ఒక ఉపాధ్యాయురాలుగా కానీ ఉపాధ్యాయుడిగా కానీ మనకి తెలియజేస్తుంది. ఆ పిట్టలాగా ఉండద్దు అని మనకి తెలియజేస్తుంది. దాని తర్వాత ఉండే పిట్ట శబ్దము పిట్ట సాయం, ఉడత. ఇది మన మిత్రలాభం కథల్లో చూస్తాం. దీన్ని కపోతోపాఖ్యానము అని కూడా అంటారు. ఏ విధంగా చిత్రగ్రీవుడనే పక్షి పోయేవాడు నూకలు చల్లి వల వేసి అక్కడ ఉన్నప్పుడు ఈ పక్షులన్నీ వచ్చేసి ఆ వలలో చిక్కుకున్నప్పుడు వాటికి ఉపాయాన్ని చెప్పి మీరందరూ కలిసి మీ ముక్కుతో ఆ వల యొక్క కొసలను పట్టుకుని ఆ తాళ్లను కొరకనంత కొరికేసి ఎగిరిపోండి అని ఉపాయం చెప్తారు. అది పిట్ట సాయం. పిట్టలు ఎంత ఐకమత్యంగా ఉంటున్నాయి, ఎంతటి ఆపదనైనా ఏ విధంగా తప్పించుకుంటున్నాయి అనే దానికి మనము పిట్ట సాయం అనేది అండి. పిట్ట సాయం అనేది ఉడుత భక్తి. ఉడుత ఏ విధంగా స్వామికి సాయం చేసిందో సాంప్రదాయాల్లో ఉడతా భక్తిలాగా చేస్తున్నాము అంటారు. మామూలు వ్యవహారికంలో పిట్ట సాయం అంటారు. నేను ఆవేశంతో రెచ్చిపోయి ఆ తర్వాత వచ్చే పిట్ట తెలివికి కూడా వెళ్ళిపోయానండి. పిట్ట తెలివికి మన కపోతోపాఖ్యానం తీసుకుంటే, మిత్రలాభం కథల్లో తీసుకుంటే, మిత్రులు ఐకమత్యము అనే విషయాన్ని చెప్పటానికి ఇక్కడ పిట్ట అనే పదాన్ని ఉపయోగించారు. ఆ ఐకమత్యంతో ఏ విధంగా మనం అన్ని సాధించగలము అని చెప్పటానికి పిట్ట తెలివి అనే పదాన్ని ఉపయోగించారు. ఇప్పుడు పిట్ట సాయం అంటే మన్నించాలి, పిట్ట సాయం అంటే ఉడుత భక్తి, చేతనైనంత సహాయం. పిట్ట తెలివి అంటే ఐకమత్యంగా ఉండి ఆపదలను తప్పించుకోగలగడం. ఆ తరువాత పదము పిట్ట తిండి. వారెంత తింటాడు పిట్ట తిండి. పిట్ట తనకి ఎంత కావాలో కొంచెం 2-3 గింజలు తింటుంది, సునాయాసంగా ఆకాశంలోకి ఎగిరిపోతుంది. అబ్బా నాకు చాలా హెవీగా ఉంది, భుక్తాయాసంగా ఉంది, నేను కూర్చుంటే లేవలేను, లేస్తే కూర్చోలేను, కదల్లేను, మెదల్లేను, అమ్మ ఆపసోపాలు ఎప్పుడు పడదు. ఆ పిట్ట తనకి ఎంత కావాలో అంత తీసుకుని చాలా చురుకుగా వెళ్ళిపోతూ ఉంటుంది. మితమైన ఆహారం తీసుకుని తన యొక్క రెక్కలని పటిష్టం చేసుకుని చురుకుగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు కనుక మనం గమనిస్తే ఈ పిట్ట అనే పదము ఏ పదాల్లో మనకి ఏ అర్థాలని ఇస్తోంది? ఒక అర్థం కాదు, 2 అర్థాలు కాదు, 3 అర్థాలు కాదు. చూద్దాం మరొక్కసారి. ఈ మొట్టమొదటి పదము పిట్ట గోడ అంటే పొట్టి అనే ఒక అర్థాన్ని తెలియజేస్తుంది. దాంతో పాటు అవలీలగా పరిష్కరించుకోగల సమస్య అని కూడా మనకి తెలియజేస్తుంది. అదేవిధంగా పిట్ట నడుము అనేది నాయికల యొక్క ఉందా లేదా, కనిపిస్తుందా లేదా అని చెప్పే నడుముని గుర్తుగా చెప్తుంది మనకి. దాని తర్వాత వచ్చే పిట్ట కొంచెము అనేది బాలమేధావులు, చైల్డ్ ప్రాడిజీ అని మనం వింటాం కదండి. వాళ్ళ యొక్క వయసును చెప్పడానికి పిట్ట కొంచెము అనే పదం వాడబడుతుంది. పిట్ట కథ అనేది కూడా చిన్న చిన్న కథలతో ఏ విధంగా ఉత్సాహపరుస్తారు. ఒక్కొక్కసారి ఆ కథ మూల కథకి సంబంధించిందే అయి ఉండొచ్చు, మూల కథ పాత్రకి పోలిక కలిగినదే అయి ఉండొచ్చు. ఒక్కొక్కసారి దాని లేకపోయినా మనకి ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని కలిగించి ఆ కథను పూర్తిగా విని చూసే శక్తిని, ఆసక్తిని మనకి ఇస్తుంది.
ఆ తర్వాత వచ్చే పిట్టపోరు మనం ఏ విధంగా ఉండకూడదు, అనాలోచితంగా ఉండకూడదు, మూర్ఖత్వంతో ఉండకూడదు, అమాయకంగా ఎవరు సరి అయిన వారో ఎవరు మనని మోసం చేస్తారో తెలుసుకోకుండా వాళ్ళని సమీపించకూడదు అనే అర్థాన్ని మనకి ఇస్తోంది. దాని తర్వాత ఉన్న పిట్టల దొర ఒక పిరికివాడు, కానీ ఆహార్యం కాని వేషం కాని అతను నటించడం కాని మహాభారతంలో మనం ఉత్తర కుమారుడు అనేది చూస్తూ ఉంటాము. ఆయన ఏమిటో నేను అది చేశా ఇది చేశాను నిజంగా సైన్యాన్ని చూడంగానే భయపడిపోతాడు. కానీ ఆయన పిట్టల ధర వేషం వేయాల. ఈ పిట్టల ధర ఏంటంటే తన ఆహార్యం అంటే తెలుసు కదండి, ఈ దుస్తులు మిగతా ఉపకరణాలు అన్ని ధరించి చూడంగానే అబ్బా ఎంత మంచి గన్ షూటర్ అనిపిస్తాడు. కానీ నిజానికి కాదు. మనం ఏదైనా ఇది ఒక వేట గురించి కాదు, పక్షుల్ని పట్టుకోవడం కాదు, ఒక గమ్యం, మనకొక గమనం, ఒక లక్ష్యం ఉన్నప్పుడు దానికి కావలసినది ఏంటి, దానికి మనము ఏ విధంగా మనని మన స్వభావాన్ని సంసిద్ధపరచుకోవాలి, ఏ విధంగా లక్ష్య సాధన చెయ్యాలి అని తెలిపేందుకు పిట్టల దొర అని ఒక పదం మనం వింటూ ఉంటాం. దాని తర్వాత పిట్ట సాగు, ఇసుకలో దొరికింది, వంతెన కట్టింది. ఉడిక దొరికితే వచ్చే ఇసుక ఎంతండి, అక్కడ కట్టవలసినది పెద్ద వంతెన. అయినా కూడా పిట్ట ఆ విధంగా అంటే తమ శక్తికి తగినట్టుగా, శక్తి వంచన లేకుండా సహాయం చేయటాన్ని పిట్ట సహాయం. పిట్ట తెలివి, ఆ బోయవాడి వలలో నూకలకు ఆశపడి కొంచెం కూడా ఆలోచించుకోవాలి. ఇక్కడ అడవి, ఇక్కడ నూకలు ఎలా ఉంటాయి, పైగా ఇన్ని నూకలు చల్లి ఒకే ప్రదేశంలో ఎలా ఉంటాయి అనేది ఆలోచించుకోవాలి మనం ఏదైనా చేసేటప్పుడు. అంతేకాకుండా మన ఆపదని తొలగించగల ఆలోచన ఇచ్చే స్నేహితుడు కూడా మనతో ఉంటే మనకి విజయం అనేది తథ్యము. దాని తర్వాత ఉన్న పదం పిట్ట పిల్లి. ఈ అన్ని పదాల్లో మీరు గమనిస్తే పిట్ట 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 అని మొట్టమొదటి పిట్ట అనే పదం వచ్చింది. ఇప్పుడు మనకి బుర్రపిట్ట. బుర్రపిట్టలో పిట్ట ముందు ఒక విశేషణం చేశారు. కొంతమంది దాన్ని బుర్రపిట్ట అంటారు, బుర్రపిట్ట కాదు, తుర్రుమంది అంటున్నారు. కానీ అంటే దీని గురించి నేను నా మిత్రులతో చర్చిస్తే కొన్ని సైట్స్ లో చూస్తే ఆ బుర్రపిట్ట గురించి చాలా మంది చాలా నిశితంగా పరిశీలించి ఆ బుర్రపిట్ట ఏమేమి చేసిందో చెప్తున్నారు. వేరే వాళ్ళ వస్తువులు తీసుకోవటానికి ఇష్టపడలేదు. ఒక భారతీయ మహిళా సాంప్రదాయానికి నిదర్శనంగా ఉంది. భర్తను వదిలిపెట్టి ఉండట్లేదు. పడమటింటి కాపురంబు చెయ్యనన్నది మొట్టమొదటి వాక్యం. ఆ కాలంలో అన్ని ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు ఒకవేళ పరిస్థితులు అనుకూలించకపోతే వాళ్ళు వేరువేరుగా ఉండాల్సి వస్తే కనుక మొట్టమొదటి ప్రథమ పుత్రుడికి ఈ దిశలో, రెండవ కుమారుడికి ఈ దిశలో, మూడో కుమారుడికి ఈ దిశలో అని ఒక నిర్ణయం చేసేవాళ్ళ పెద్దలు. ఆ విధంగా కనుక అయితే దాన్ని పడమటింటి కాపురంబు అంటే వెనకకి వెళ్ళిపోయారు, మొత్తంలో లేరు, వేరుగా వెళ్ళారు అని చెప్పడం. అది ఒక అర్థమైతే పడమటి దేశాలకి దేశభక్తి కలది అని కూడా మనం అన్వయించుకోవచ్చు. అత్త తెచ్చిన కొత్త చీర ఇవన్నీ కూడా ఆవిడ యొక్క ఆ స్త్రీమూర్తి యొక్క అభినవేశం. అంటే వాళ్ళు నాకు ఇది తెచ్చి పెట్టాలి, వీళ్ళు నాకు అది తెచ్చి పెట్టాలి, వాళ్ళు తెస్తే పరాన్న భక్తులు అలా ఉండకూడదు.
ఇక్కడ మనకు వింటుంటే ఈ గేమ్ అంతా అసలు దీనికి ఏమీ తెలియదు. అది వద్దంటుంది, ఇది వద్దంటుంది, అది కావద్దంటుంది అనుకుంటాము. కానీ భారతీయ మహిళ పతివ్రత శిరోమణి, మొగుని చేత మొట్టికాయ తింటానంటుంది. అంటే కుటుంబ వ్యవస్థకి చాలా ప్రాముఖ్యత ఇస్తోంది ఆ బుర్ర ఉన్న బుర్రు పిట్ట. నమస్తే అండి. ఎప్పుడు అంటూనే ఉంటా, చాలా సమయం తీసుకుంటూ ఉంటాను. ఇంతటితో ఈ ఎపిసోడ్ని నేను ముగిస్తున్నాను. మీకేమైనా కొన్ని విషయాలు కానీ తెలిస్తే, పిట్ట కాకపోయినా వేరే శబ్దం గురించి తెలిస్తే కామెంట్స్ రూపంలో మీరు అందిస్తారని ఆశిస్తూ ఇప్పటికి సెలవు తీసుకుంటాను. జై తెలుగు.